జెడ్పీటీసీ బైపోల్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక అగ్గి కూడా రాజేసింది. ఉత్కంఠకు కారణమైంది. ఒకరిది గెలుపు కోసం ఆరాటం, ఇంకొకరిది పట్టు నిలుపు కోసం పోరాటం. హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాలో టీడీపీ పైచేయి సాధించింది. పులివెందుల గడ్డపై 30 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జెడ్పీటీసీ విజయం ఖాతాలో వచ్చి చేరింది. దీనిపై డైలాగ్ వార్ ముదురుతున్నా ఎవరి వర్షన్ వారిదే. ఇంతకీ కడపలో టీడీపీ పవర్ పెరుగుతుందా? ఒక్క బైపోల్, ఎంతో ఉత్కంఠ, హోరాహోరీ పోరు. చివరికి టీడీపీ విజయం. ఎలాగైనా ఆధిపత్యం నిలుపుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధికార పార్టీ చేసిన వ్యూహాలు మాత్రం పనిచేశాయి. అంతే, పులివెందుల గడ్డపై కథ మారిపోయింది. ఎందుకంటే ఇది వైసీపీ వైఎస్ కుటుంబానికి తిరుగులేని నియోజకవర్గం. ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడే అన్నట్లుగా స్టోరీ ఉంటుందక్కడ. కానీ ఇప్పుడు ఆ కథ మారిపోయింది. రిపీట్ కాలేకపోయింది. వైసీపీకి, ముఖ్యంగా వైఎస్ జగన్ ఇలాకాలో పెద్ద షాకింగ్ ట్విస్ట్ గా మారింది. మనం ఎంత చెప్పుకుంటున్నది ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక, అది కూడా బైపోల్ గురించి. కానీ ఇది ఏపీలో టీడీపీ వైసీపీకి టగ్ ఆఫ్ వార్ గా మారింది. సవాల్గా తీసుకున్నారు. జగన్ కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని టీడీపీ, ఆధిపత్యం కంటిన్యూ చేయాలని వైసీపీ ఎన్నో చేశాయి. ఫైనల్ గా రిజల్ట్ డే రానే వచ్చింది. ఉత్కంఠ భరిత పోరులో పులివెందుల జెడ్పీటీసీ గడ్డపై టీడీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చరిత్రను, సంక్షేమ పథకాలు, ప్లస్ మేము ఇచ్చిన అది ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు ఇచ్చాం కదండి. అసలు ఈ జనాలు తీర్పు, అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మా. మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అందరం అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ వ్యవహారం అధికార పార్టీ వశమైంది. ఉత్కంఠగా జరిగిన పోరులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే లభించాయి. ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లొచ్చాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీ పడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మొత్తం 74% ఓటింగ్ నమోదైంది. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలిచారు. ఈ బైపోల్లో ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విజయాలను అంత ఈజీగా తీసుకోవటానికి లేదంటున్నారు కూటమి పార్టీ నేతలు. పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టడం మొదలైందని, స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందన్న కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామంటున్నారు. 30 ఏళ్ల తరువాత పులివెందులలో పసుపు జెండా ఎగరటంతో టీడీపీ క్యాడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీడీపీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఇది 100% ప్రజా విజయం. ఎవరినైనా ప్రజలను 30-35 ఏళ్ళు అక్కడ ఓటే వేయనీయకుండా చేసి తర్వాత ఓటు వేయనిస్తే ఆ రిజల్ట్ వచ్చేసి ఇలానే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే ఈ తెలుగుదేశం ఓట్లే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మాకు ఓట్లు వచ్చాయి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఆయన మదం ఎక్కి అహంకారంతో ఉన్నాడు. అతను ఆకాశం నుంచి కిందికి దించాలంటే మేము బుద్ధి చెప్తాం, మీ ప్రొసీజర్లో మీరు వెళ్ళండి, మేము మీకు 100% సహకరిస్తాం. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మెడికల్ కాలేజీలకు, మిథున్ రెడ్డి వాళ్ళకి ఇచ్చాడు. ఇతనికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం ఈసారి అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా మా వైపు ఉండి, ఆ తర్వాత మాకు ఫోన్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలు, నన్నేందో బీటెక్ రవి వాడు ఈడని మాట్లాడాడు. వాళ్ళ కార్యకర్తలు నాకు ఫోన్ చేసి జగన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు చెప్తే అతను ఉరి వేసుకోవాలి.
ఈ గెలుపుతో టీడీపీ సాధించిందేం లేదని, ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, త్వరలోనే టీడీపీకి గుణపాఠం చెప్దామంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? అసలే ఇది జడ్పీటీసీ బైపోల్ అంటే చిన్న ఎన్నిక. నిజానికిది ఎవరికీ తెలియకుండా జరిగిపోయేదే. కానీ పులివెందుల వైసీపీ జడ్పీటీసీ మరణంతో వచ్చిన బైపోల్ కావటంతో, లొకేషన్ పులివెందుల కావటంతోనే కథ మారిపోయింది. ఢిల్లీ దాకా చర్చ జరిగిందంటే కారణం అది మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం. పైగా అక్కడ వైఎస్ కుటుంబ ఆధిపత్యాన్ని కాదని ఎవరూ పెద్దగా పోటీకి నిలబడ్డ పరిస్థితులు కూడా లేవు. కానీ ఇప్పుడు కథ మారింది. అదే హైలైట్. కంచుకోట బద్దలు కొట్టాలని ఎప్పుడైతే టీడీపీ డిసైడ్ అయిందో అప్పటి నుంచి అక్కడ ప్రచారం సార్వత్రిక ఎన్నికల రేంజ్ లో చేశారు. మీడియాలో కవరేజ్ కు ఈ హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ కారణమైంది. ఎందుకంటే ఈ ఒక్క పులివెందుల బైపోల్ గురించి అటు సీఎం చంద్రబాబు, ఇటు మాజీ సీఎం జగన్ ఇద్దరూ ఘాటుగానే రియాక్ట్ అవటం, ధైర్యంగా ఓటేయటంతోనే పులివెందుల ప్రజలు అరాచకం నుంచి బయటపడ్డారని, సీఎం చంద్రబాబు అంటే మొత్తం అరాచకం చేశారని జగన్ కౌంటర్ ఇచ్చారు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. వైఎస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారని, 2 పోలింగ్ బూతుల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని క్వశ్చన్ చేశారు. శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి జనం ధైర్యంగా ఓటేశారన్నారు బాబు. మరోవైపు ఏజెంట్లే లేకుండా ఎన్నికలు జరిపించేసి సాధించిన విజయం ఓ గెలుపేనా అని జగన్ క్వశ్చన్ చేస్తోన్న పరిస్థితి. సో ఎవరి వాదన ఎలా ఉన్నా ఫైనల్ గా ఓ రిజల్ట్ అయితే వచ్చింది. ఇది చాలా కొత్త సమీకరణాలకు తెరలేపింది. పులివెందుల వైఎస్ కుటుంబానికి గత కొన్ని దశాబ్దాలుగా కంచుకోటగా ఉంది. కానీ ఇప్పుడు జెడ్పీటీసీ బైపోల్ ఓటమి, అంతకు ముందు కడప ఎమ్మెల్యే స్థానంలో ఓటమి, ఇవన్నీ కూడా భారీ మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయా? ఒక్కొక్కటిగా కథ మారుతోందా? భారీ మార్పులు సాధ్యమా? టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎవరి టైం వచ్చినప్పుడు వారి హవా నడుస్తూ ఉంటుంది. అది ఎక్కడైనా ఎప్పుడైనా. రైట్, ఇప్పుడు సీన్ కట్ చేసి పులివెందులకు వెళ్దాం. పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కుటుంబానికి రాజకీయ కంచుకోటగా దశాబ్దాలుగా ఉంది. 1978 నుంచి ఈ ప్రాంతంలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అభ్యర్థులు లేదా వారికి మద్దతిచ్చిన వారి అభ్యర్థులు ఏకగ్రీవంగా లేదా భారీ మెజార్టీతో గెలుస్తూ వచ్చారు. కానీ క్రమంగా కథ మారుతోంది. వైనాట్ 175 అంటూ రంగంలోకి దిగి ఓడిపోయిన జగన్ అప్పుడు వైనాట్ కుప్పమని పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు పులివెందుల కిందకి నీళ్లొచ్చే పరిస్థితి ఉంది. తాజాగా జెడ్పీటీసీ బైపోల్లో టీడీపీ విజయం కథను చాలా దూరం తీసుకెళ్లింది. 2024 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎస్ అమలను ఓడించి ఘన విజయం సాధించారు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. ఎందుకంటే అక్కడ వారి హవానీ ఎక్కువ, రాజకీయంగా పలుకుబడి చాలా ఎక్కువ. అలాంటిది పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ గెలుపు టీడీపీకి ఒక మైల్ స్టోన్ గా మారింది. మొన్నటికి మొన్న వైఎస్ జగన్ సొంత జిల్లా కడప ఎమ్మెల్యే గెలుపు, ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ గెలుపుతో టీడీపీ బలం పెరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ అలాగే కడప ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ విజయాలు వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి ఒక స్పష్టమైన సవాలంటున్నారు. 1978 నుంచి పులివెందుల్లో వైఎస్ కుటుంబం లేదా వారి మద్దతున్న అభ్యర్థులు ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించారు. అంతేనా, వైఎస్ కుటుంబం సపోర్ట్తో ఏకగ్రీవంగా కూడా గెలిచారు.
2016లో టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయారు. ఈసారి టీడీపీ స్పష్టమైన వ్యూహంతో బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలవడం ఒక భారీ మార్పుకు నాందిగా చెబుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి చాలా కారణాలున్నాయి. వైసీపీ ఎన్నికల వ్యూహాల్లో లోపాలు, ముఖ్యంగా హేమంత్ రెడ్డిని బరిలో దించడం, సానుభూతి ఓట్లు రాబట్టడంలో విఫలమవడం, వివేకానందరెడ్డి హత్య కేసు, వైఎస్ షర్మిల, సునీత తిరుగుబాట్లు ఇవన్నీ పులివెందుల ఓటర్ల మైండ్ సెట్ ను మార్చాయంటున్నారు. వీటికి తోడు స్థానిక నాయకత్వంపై వైసీపీ అతిగా ఆధారపడడం, ప్రజా వ్యతిరేకత ఈ ఓటమికి కారణమైనట్లు లెక్కలేస్తున్నారు. వైసీపీ నేతలు ఈ ఓటమిని దొంగ ఓట్ల కారణంగానే అని ఆరోపించినప్పటికీ అది సరైన రీజన్ కాదన్న విషయాన్ని టీడీపీ ప్రస్తావిస్తోంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడం, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి సవిత, ఎంపీ బైరెడ్డి శబరి సహా ఇతర కీలక టీడీపీ నేతలు కోఆర్డినేషన్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేయడం, స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కారానికి హామీలివ్వడం టీడీపీ విజయానికి కారణమైంది. ఈ ఎన్నికల్లో ఈ విజయంలో ఆదినారాయణ రెడ్డి కీ రోల్ పోషించారు. నిజానికి 2021లో వైసీపీ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు కంచుకోటను బలహీనపరిచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ విజయం పొలిటికల్ రివెంజ్ తీరిపోయిందన్న చర్చ టీడీపీలో కొనసాగుతుంది. అయితే ఈ లోకల్ బాడీ ఫలితాలు అసెంబ్లీ సీట్లను ప్రభావితం చేస్తాయా అన్న విషయాన్ని పక్కన పెడితే పొలిటికల్ గా ఓ ఓపెన్ అయితే తీసుకొచ్చాయి. సో పులివెందుల్లో ఈ ఓటమి వైసీపీకి ఒక వార్నింగ్ బెల్. అదే సమయంలో టీడీపీ శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపయోగపడుతోంది. ఓవరాల్ గా చూస్తే పులివెందుల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయడం, హింసాత్మక ఘటనలు పెద్దగా లేకపోవడం అధికార పార్టీకి కలిసి వచ్చిందంటున్నారు.